నీకు కవల పిల్లలు పుట్టారన్న సంగతి నాకు తెలుసు శశరేఖ. చక్రవర్తి జైలు నుంచి విడుదలై సరాసరి ఇంటికొచ్చే ముందు అతని అనుచరుడు కొండయ్య చేత నీకు పుట్టిన బిడ్డను దొంగతనంగా ఇంటికి తెప్పించుకున్నాడు. ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అనుకుంటున్న సమయంలో భగవంతుడు కరుణించి నీకు రెండో బిడ్డనిచ్చాడు. ఒక బిడ్డను చక్రవర్తి ఎత్తుకుపోయాడని చెబితే నీ మనసు వికలమైపోతుందని ఇన్నాళ్ళు ఆ రహస్యాన్ని దాచిపెట్టాను. దొంగతనంగా ఆయన తీసుకుపోతే అధికారంగా నేను వాడిని తీసుకొస్తాను. అందుకే వచ్చాను బాబు, నిన్నింటికి తీసుకెళ్దామని వచ్చాను. మీరు నాకేమవుతారు? అదేమిటి బాబు, ఈవిడ మీ అమ్మ? నా ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది నువ్వు కాదు, ఈవిడ. ఈవిడా? చేరా అమ్మా అమ్మా అంటూ తరివి తీరా పిలిచి 4 రోజులు కూడా గడవలేదు, అప్పుడే ఈ అమ్మ నీకు చేదైపోయిందా? నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలంటే ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నువ్వు ఇక్కడికి వచ్చేది నా కోసమా మా నాన్న కోసమా? నీకోసం. సారీ, నువ్వు మా నాన్నకి భారీగా వస్తేనే నా అమ్మ అవుతావు. నేను కావాలన్నా, నా అభిమానం కావాలన్నా నువ్వు మా నాన్నకి సారీ చెప్పి తీరాలి. అమ్మ అని పిలవమని అప్పుడు అడగాలి. అక్కర్లేదురా, ఈ బిడ్డ మీద ప్రేమతో ఆ హంతకుడి నీడలో బ్రతకలేదు. ఇదిగో, నువ్వు మా నాన్న హంతకుడు అన్నా ఉంటే నువ్వు మా అమ్మ అని సంగతి కూడా మర్చిపోతాను. బాబు, నాకు ఇంకేం చెప్పదు. ఎవరమ్మా నువ్వు? మా ఇంటికి వచ్చి వెళ్తున్నావు? నీ ఇంటికా? కాక నీ ఇంటికా? ఈ ఇంటాయిలు నీకేమవుతారు? రోజుకి 100 రూపాయలు చొప్పున ఈ ఒళ్ళమ్ముకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిన రోజు. అర్థమైందిలే, వెలయాలివన్నమాట. నా మాట పూర్తిగానివ్వమ్మా. వెలయాలి బ్రతుకులోకి ఒక దుర్మార్గుడు ఈడ్చుకుపోతుంటే కాపాడిన మహానుభావుడా చక్రవర్తి. అందుకని ఈ ఇల్లు నీ ఇల్లు అవుతుందా? అవబోతోంది. సరేలో, ఆయన నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఏ నమ్మబుద్ధి కావడం లేదా? ఆయనకి పెళ్ళైన సంగతి నీకు తెలుసా? ఇంత బిడ్డల సంగతి కూడా తెలుసు. మొదటి పెళ్ళం పోయిందటగా. పాపం, పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అందుకే నేను చేసుకుంటున్నాను. డ్రైవర్ పోనీ. కొంప ముంచావు గీత. ఏ కొంచెం స్ట్రాంగ్ గా సమాధానం చెప్పానా? ఇప్పుడు వెళ్ళినావిడ ఎవరనుకున్నావు? చక్రవర్తి భార్య. ఇన్ని సంవత్సరాల తర్వాత భార్య భర్తలు కలిసేలా ఉంటే నువ్వు దాని మీద నిప్పులు పోసావు. ఇక వాళ్ళు జీవితాంతం కలుస్తారో లేదో. ఎక్కడికి? మాట్లాడవే. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతున్నాను. ఎందుకని? నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవడానికి. ఏం ఇబ్బంది వచ్చింది ఇప్పుడు నీ జీవితానికి? శశిరేఖ ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి వెళ్ళేది గురు. నీ భార్య బతికలేదని ఇన్నాళ్ళు నీ మీద ఆశ పెట్టుకున్నట్టుంది. నేను తను చేసుకోబోతున్నట్టు శశిరేఖతో చెప్పింది. తన మూలంగా శశిరేఖ నిన్ను అపార్థం చేస్తుందని వెళ్ళిపోతుంది. ఒక ఆడ మగ ఒకే ఇంట్లో ఉండటానికి అనుబంధం భార్యాభర్తల అనుబంధమే కానక్కర్లేదు గీత. కాపాడిన చేతితో నేను ఈ శిరస్సును అక్షంతలు పడే వరకు నాదే బాధ్యత. లోపలికి వెళ్ళి. లేదు, వెళ్ళిపోతాను. ఎవరు మూసుకుని లోపలికి పద. ఆ ఫోటోలో ఉన్నవాడు నీకేమవుతాడు? మా నాన్న. మా నాన్న మీకు ద్రోహం చేశాడు. అన్నంటి నా కాపురాన్ని ముక్కలు చేశాడు. గీత, అతను ఎక్కడున్నాడో చెప్తే చక్రవర్తి కాపురం నిలబడుతుంది. నాకేం తెలీదు, దేవుడికి తెలుసు. నేను చెప్పినట్టు చేస్తే అతను మనకు దొరుకుతాడు. వినవా? నీ తల్లో జయజమ్మన్రా. నువ్వు ఈ దారిన వస్తావని, తారా అంటే పడి చస్తావని నిన్ను వల్ల వేయటానికి ఈ కొట్టు పెట్టావురా. మర్యాదగా చెప్పు. 10 ఏళ్ల వయసులో ఉన్న ఈ గీతను నమ్మకంతో చక్రధరం సంరక్షణలో వదిలి వెళ్ళిన నీ తోడు దొంగ శ్రీకాకుళేశ్వరరావు ఎక్కడ? నాకేం తెలుసు భయ్? మరి మాట తెలుసు. ఇదేంటి భయ్? నాకేం తెలుసు భయ్? నన్ను కొడుతున్నారు. నీ ప్రాణాలు దక్కించుకోవాలంటే ముందు వాడు ఎక్కడున్నాడో చెప్పు. అరే సంపద భయ్, చెప్తాను. ఊటీలో 3 స్టార్ టెంపుల్ డిపోలో మేనేజర్ కమ్ చేస్తున్నాడు భయ్. కొండయ్య గురువా,
వీడిని కాళ్ళు చేతులు కట్టి మన షెడ్లో పడి నేను ఊటీ వెళ్ళి ఆ శ్రీకాకుళం గారి సంగతి తేల్చుకుని వస్తాను.